అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో థర్డ్ క్లాస్ ఇంగ్లీష్లో ఒక 3 లెసన్స్ అనేవి, అందులో వచ్చిన గ్రామర్ బిట్స్, గ్లోసరీ, ఆపోజిట్ వర్డ్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇది మీకు డిఎస్సికి ఉపయోగపడుతుంది. తెనాలి రామ అండ్ ద థీవ్స్. ఫస్ట్ లెసన్ తెనాలి రామ అండ్ ద థీవ్స్. అందులో ఉన్న గ్లోసరీ చూద్దాం. జెస్టర్. జెస్టర్ అంటే జెస్టర్ అనేది తెనాలి రామకృష్ణకి సంబంధించిన వాడిది. ఏ మ్యాన్ హూ టెల్స్ జోక్స్ అండ్ మేక్స్ పీపుల్ లాఫ్ అంటే జోక్స్ వేయడం, దానివల్ల ప్రజలు నవ్వడం, దీన్ని జెస్టర్ అంటారు. తెనాలి రామకృష్ణ మాటలు ఆ విధంగానే ఉంటాయి. వికట కవి అని కూడా అంటారు. విట్. ద ఎబిలిటీ టు యూజ్ వర్డ్ ఇన్ ఏ క్లవర్ అండ్ హ్యూమరస్ వే. విట్ అంటే ద ఎబిలిటీ టు యూజ్ వర్డ్ ఇన్ ఏ క్లవర్ అండ్ హ్యూమరస్, ఎంతో చాకచక్యంగా తెలివితేటలని ప్రదర్శించడం. బ్యాక్యార్డ్. ఏ ప్లేస్ ఎట్ ద బ్యాక్ ఆఫ్ హౌస్. బ్యాక్యార్డ్ అంటే ఏ ప్లేస్ ఎట్ ద బ్యాక్ ఆఫ్ హౌస్. డ్రా. డ్రా అంటే ఫుల్ ఆర్ డ్రాగ్. డ్రా అంటే ఫుల్ ఆర్ డ్రాగ్. ఫేమస్. నోన్ అబౌట్ బై మెనీ పీపుల్. ఫేమస్ అవ్వడం అంటారు కదా. నోన్ అబౌట్ బై మెనీ పీపుల్, ఎక్కువ మందికి తెలియడం ఒక వ్యక్తి గురించి, అది ఫేమస్ అవ్వడం అంటారు. కేర్ఫుల్. కేర్ఫుల్ అంటే జాగ్రత్తగా చూసుకోవడం. విత్ గ్రేట్ అటెన్షన్, జాగ్రత్తగా చూసుకోవడం కేర్ఫుల్ అవుతుంది. వాల్యుబుల్. వాల్యుబుల్ అంటే విలువైన. వర్త్ ఏ లాట్ ఆఫ్ మనీ. మనీ అనేది చాలా విలువైనది కదా, ఇట్ ఈస్ వెరీ వాల్యుబుల్. రష్డ్. డన్ ఇన్ ఏ హర్రీ. రష్డ్ అంటే డన్ ఇన్ ఏ హర్రీ. ఎస్కేప్. టు గెట్ ఫ్రీ ఫ్రమ్ సంథింగ్. ఎస్కేప్ అవ్వడం అంటారు కదా. టు గెట్ ఫ్రీ ఫ్రమ్ సంథింగ్, ఏదైనా ఒక విషయం నుంచి ఎస్కేప్ అవ్వడం. నెక్స్ట్ ఆపోజిట్ వర్డ్స్. తర్వాత గ్రామర్కి సంబంధించిన ఆపోజిట్ వర్డ్స్ ఉన్నాయి, నౌన్స్ ఉన్నాయి. ఆపోజిట్ వర్డ్స్. ఇన్, అవుట్. ఇన్కి ఆపోజిట్ వర్డ్ అవుట్. ఓల్డ్, న్యూ. ఎంటీ, ఫుల్. ఫాస్ట్, స్లో. ఓపెన్, క్లోజ్. ఇన్సైడ్, అవుట్ సైడ్. టాల్, షార్ట్. ఇవి ఆపోజిట్ వర్డ్స్. తెనాలి రామ అండ్ ద థీవ్స్లో ఆపోజిట్ వర్డ్స్. నెక్స్ట్ నౌన్. నౌన్ అంటే నేమ్ ఆఫ్ ద పర్సన్, ప్లేస్, థింగ్స్ డినోట్స్. సచ్ నేమింగ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ నౌన్. అంటే ఒక పర్సన్ గురించి, ప్లేస్ గురించి, థింగ్స్ గురించి చెప్పేది నౌన్. తెనాలి రామ డినోట్స్ ద నేమ్ ఆఫ్ ది పర్సన్. తెనాలి రామ అనేది నేమ్ ఆఫ్ ద పర్సన్ కిందకి వస్తుంది. గార్డెన్ డినోట్స్ ద నేమ్ ఆఫ్ ప్లేస్. గార్డెన్ అనేది ప్లేస్ కిందకి వస్తుంది. బాక్స్ డినోట్స్ ద నేమ్ ఆఫ్ థింగ్. ఇది ఒక వస్తువు కిందకి వస్తుంది. నెక్స్ట్ నౌన్లోనే ప్రాపర్ నౌన్ చూద్దాం. ప్రాపర్ నౌన్ అంటే ఏ ప్రాపర్ నౌన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ది పర్టికులర్ పర్సన్, ఏ ప్లేస్ ఆర్ థింగ్. అంటే పర్టికులర్ పర్సన్ గురించి కానీ, ప్లేస్ గురించి కానీ, థింగ్ గురించి కానీ చెప్పినప్పుడు ప్రాపర్ నౌన్ అనేది యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ గీత, తాజ్మహల్, మహాభారత. గీత, తాజ్మహల్, మహాభారత అనేవి ప్రాపర్ నౌన్ కిందకి వస్తాయి. నెక్స్ట్ కామన్ నౌన్. కామన్ నౌన్ అంటే ఏ కామన్ నౌన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ఎనీ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్ దట్ ఈజ్ ఆఫ్ ఏ కామన్ కైండ్. అంటే కామన్గా చెప్తాం, జనరల్గా చెప్పేది. ఏ కామన్ నౌన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ది ఎనీ పర్సన్, ఎనీ ప్లేస్, ఎనీథింగ్ దట్ ఈజ్ ఆఫ్ ఏ కామన్ కైండ్. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్. డాక్టర్ అంటే జనరలైజ్ చేసి చెప్తాం. రివర్, బ్యాగ్ అంటే డాక్టర్. ఏ డాక్టర్ అని అడిగితే గైనకాలజిస్ట్, దానికి సంబంధించి స్పెషలిస్ట్ చేస్తే అది ప్రాపర్ నౌన్ అవుతుంది. జనరల్గా చెప్తే డాక్టర్. రివర్ ఉంది, రివర్ అనేది కామన్ నౌన్ అయితే గంగా రివర్ ఉంది, అది ప్రాపర్ నౌన్. బ్యాగ్ ఉంది, ఏ బ్యాగ్ ఇది? బ్లూ బ్యాగ్, రెడ్ బ్యాగ్, లగేజ్ బ్యాగ్. అలా మనం ఏదన్నా ప్రాపర్గా యాడ్ చేస్తే అది ప్రాపర్ నౌన్ అవుతుంది. బ్యాగ్ అని జనరల్గా చెప్తే అది కామన్ నౌన్ అవుతుంది. నెక్స్ట్ లెసన్ ద రెసిపీ బుక్. ఇది సెకండ్ లెసన్. ద రెసిపీ బుక్ అనేది, అందులో గ్లోసరీ చూద్దాం. కుక్, ఏ పర్సన్ హూ ప్రిపేర్ ఫుడ్ అండ్ యాక్ట్ ఆఫ్ ప్రిపేరింగ్ ఫుడ్. కుక్ అంటే కుకింగ్ ఫుడ్ వండుతాం కదా. ఏ పర్సన్ హూ ప్రిపేర్డ్ ఫుడ్ అన్ఫార్చునేట్లీ, అన్లక్కీలీ. వర్రీడ్, ఫీలింగ్ అఫ్రేడ్ అండ్ అన్హ్యాపీ. వర్రీడ్ అంటే ఫీలింగ్ అఫ్రేడ్ అండ్ అన్హ్యాపీ.
Slice and dice. To cut and chop something into pieces. To cut and chop something into pieces. Delicious. Delicious అంటే టేస్టీ. నెక్స్ట్ సింగులర్ అండ్ ఫ్లోరల్ ఫార్మ్స్. సింగులర్ అండ్ ఫ్లోరల్ ఫార్మ్స్. బుక్ అనేది సింగులర్ అయితే బుక్స్ అనేవి ఫ్లోరల్ ఫార్మ్ అవుతుంది. పెన్ పెన్స్. చైర్ చైర్స్. పాట్ పాట్స్. టేబుల్ స్పూన్ టేబుల్ స్పూన్స్. టాప్ టాప్స్. పెన్సిల్ పెన్సిల్స్. మిక్చర్ మిక్చర్స్. స్టవ్ స్టవ్స్. ప్లేట్ ప్లేట్స్. లాడిల్ లాడిల్స్. బాల్ బాల్స్. బ్యాగ్ బ్యాగ్స్. బౌల్ బౌల్స్. బౌల్ బౌల్స్. పేలర్ పేలర్స్. నెక్స్ట్ పర్సనల్ ప్రొనౌన్. ప్రొనౌన్ అంటేనే ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్స్. పర్సనల్ ప్రొనౌన్ అంటే ద వర్డ్ ఐ షీ ఇట్ ఆర్ యూజ్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ నేమ్స్ ఆఫ్ పర్సనల్ ప్రొనౌన్. పర్సనల్ ప్రొనౌన్ అంటే ద వర్డ్స్ ఐ షీ ఇట్ ఆర్ యూజ్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ నేమ్స్ ఆఫ్ పర్సనల్ ప్రొనౌన్. ఫర్ ఎగ్జాంపుల్ రాంబాబు ఈజ్ ఏ ఫార్మర్. హీ ఈజ్ వెరీ కైండ్. హీ అనేది అంటే అస్తమానం మనం నేమ్ యూజ్ చేసి చెప్పాం కాబట్టి రాంబాబు ఈజ్ ఏ ఫార్మర్. హీ ఈజ్ వెరీ కైండ్. హీ అనేది మనకి ప్రొనౌన్. ఏ ప్రొనౌన్ అది పర్సనల్ ప్రొనౌన్ వస్తుంది. సరిత ఈజ్ ఏ సింగర్. షీ సింగ్స్ వెల్. షీ అనేది పర్సనల్ ప్రొనౌన్. శ్రీను యాజ్ ఏ పప్పీ. ఇట్ ఈజ్ క్యూట్. ఇట్ అనేది పర్సనల్ ప్రొనౌన్. ఐ ఆమ్ రాజారావు. ఐ లివ్ ఇన్ విలేజ్. ఐ అనేది పర్సనల్ ప్రొనౌన్. హరిత ఈజ్ ఏ టీచర్. షీ వర్క్స్ ఇన్ ఏ ప్రైమరీ స్కూల్. షీ అనేది పర్సనల్ ప్రొనౌన్. సో అక్కడి వరకు సెకండ్ లెసన్ కంప్లీట్ అయింది. థర్డ్ లెసన్ ద లాయల్ మాంగూస్. ద లాయల్ మాంగూస్. గ్లాసరీ చూద్దాం. ట్రస్ట్ బిలీఫ్. క్రాడిల్ ఏ బేబీ బెడ్. గర్డ్ సేవ్. రిటర్న్ కమ్ బ్యాక్. స్ట్రెయిన్స్ ఏ కలర్డ్ మార్క్. స్ట్రెయిన్స్ అంటే ఏ కలర్డ్ మార్క్. నెక్స్ట్ ఈ లెసన్లో ఇచ్చిన డొమెస్టిక్ యానిమల్స్ వైల్డ్ యానిమల్స్ చూద్దాం. డొమెస్టిక్ యానిమల్స్ అంటే మనం పెట్ డాగ్స్ అంటే పెంచుకునే ఉంటాయి కదా. పెట్ డాగ్స్ క్యాట్స్ అంటే డొమెస్టిక్ యానిమల్స్ అంటే మన ఇరుగు పొరుగు తిరుగుతూ ఉండి చుట్టుపక్కల ఉండేవి మనకు తెలిసినవి. వైల్డ్ యానిమల్స్ అంటే అడవుల్లో ఫారెస్ట్లో ఉండేవి వైల్డ్ యానిమల్స్. డొమెస్టిక్ యానిమల్స్ కౌ క్యాట్ డాగ్ గోట్ షీప్ ర్యాబిట్ బఫెలో హార్స్ పిగ్ ఇవన్నీ డొమెస్టిక్ యానిమల్స్. వైల్డ్ యానిమల్స్ టైగర్ లయన్ ఎలిఫెంట్ జిరాఫీ డీర్ ఫాక్స్ క్యామెల్ క్రొకడైల్ డీర్ స్నేక్ ఊల్. క్యామెల్ అనేది డిజర్ట్లో ఉంటుంది. యాడ్జెక్టివ్స్ అంటే మెయిన్గా సైజ్ గురించి షేప్స్ గురించి కలర్స్ గురించి మెన్షన్ చేస్తే అది యాడ్జెక్టివ్స్ కిందకి వస్తుంది. ఏ స్మాల్ బేబీ ఇన్ ఏ క్రాడిల్. ఏ స్మాల్ బేబీ ఈజ్ ఇన్ ఏ క్రాడిల్. స్మాల్ అనేది యాడ్జెక్టివ్ అవుతుంది. ద బేబీ ఈజ్ ప్లేయింగ్ విత్ రౌండ్ బాల్. రౌండ్ బాల్తో బేబీ అనేది ఆడుకుంటుంది. రౌండ్ అనేది యాడ్జెక్టివ్ అవుతుంది. ద బాల్ ఈజ్ బ్రౌన్ కలర్. ద బాల్ ఈజ్ బ్రౌన్ ఇన్ కలర్ అంటే బాల్ అనేది బ్రౌన్ కలర్లో ఉంది. ఇది యాడ్జెక్టివ్ అవుతుంది బ్రౌన్ అనేది. స్మాల్ అంటే సైజ్ గురించి మెన్షన్ చేస్తుంది. రౌండ్ అంటే షేప్ గురించి. బ్రౌన్ అంటే కలర్ గురించి మెన్షన్ చేస్తుంది. నెక్స్ట్ పంక్చువేషన్స్ ఫుల్ స్టాప్. పంక్చువేషన్స్లో ఫుల్ స్టాప్ గురించి చూస్తే ద సింబల్ ఫుల్ స్టాప్ ఈజ్ యూజ్డ్ ఇన్ రైటింగ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ సెంటెన్సెస్. సెంటెన్సెస్ ఎండ్ అయినప్పుడు ఫుల్ స్టాప్ అనేది కంపల్సరీ మెన్షన్ చేయడం జరుగుతుంది. వీ హ్యావ్ టు పాజ్ ఫర్ ఎ వైల్ ఆఫ్టర్ దిస్ సింబల్ వైల్ రీడింగ్. నెక్స్ట్ కెన్ అండ్ మే. కెన్ అండ్ మే అనేవి మనం ఎక్కడ యూస్ చేస్తామంటే పర్మిషన్స్. మనం ఎవరినైనా ఏదన్నా అడగాలనుకున్నప్పుడు కెన్ మే అనేవి యూజ్ చేస్తుంటాం. ఇన్ దీస్ టూ సెంటెన్సెస్ కెన్ అండ్ మే ఆర్ యూజ్డ్ టు ఆస్క్ for permission. If we want to ask permission, we should use can and may. For example,
మే ఐ యూజ్ యువర్ పెన్సిల్, నీ పెన్సిల్ నేను యూజ్ చేయొచ్చా? ఎస్ యు మే. నెక్స్ట్, కెన్ ఐ రైట్ యువర్ నోట్బుక్, కెన్ ఐ రైట్ యువర్ నోట్బుక్, నేను నీ నోట్బుక్లో రాయొచ్చా? నో యూ కాంట్, వద్దు అని చెప్తున్నారు. సో అలా రిక్వెస్టింగ్ అడిగినప్పుడు, పర్మిషన్ అడిగినప్పుడు కెన్ అండ్ మే అని యూజ్ చేస్తాం. లోపలికి రావాలంటే మే ఐ కమిన్ సార్, నేను లోపలికి రావచ్చా అని అడుగుతారు. ఎస్ అని అంటారు. నెక్స్ట్, ఇందులో పొయం ఇచ్చారు ద స్వింగ్. ఇది రాసింది రాబర్ట్ లూయిస్ స్టీవెన్సన్. రైమింగ్ వర్డ్స్ చూద్దాం. బ్లూ, డూ, గ్లూ. బ్లూ, గ్లూ, డూ కూడా వస్తుంది. బ్లూ, డూ, గ్లూ. థింగ్, స్వింగ్, వైడ్, సైడ్, వాల్, ఆల్, గ్రీన్, అగైన్, మీన్, బ్రౌన్, డౌన్, పర్ఫెక్ట్, రెస్పెక్ట్, ఫ్లై, ట్రై, స్కై, బెల్, వెల్. సో ఇవి రైమింగ్ వర్డ్స్. ఇంకా చాలానే వస్తాయి. టెక్స్ట్ బుక్ వరకు ఇచ్చినవి అయితే ఇక్కడ వరకు ఇచ్చారు, బ్రౌన్ అండ్ డౌన్ వరకు. సో ఇందాక యాడ్జెక్టివ్స్ గురించి చెప్తూ ఇక్కడ ఒక 2 పాయింట్స్ చూడండి. స్మాల్, రౌండ్, బ్రౌన్, దీస్ వర్డ్స్ కాల్డ్ డిస్క్రైబింగ్ వర్డ్స్ ఆర్ యాడ్జెక్టివ్. డిస్క్రైబింగ్ వర్డ్స్ అన్న యాడ్జెక్టివ్ అన్న ఒకటే. బిగ్, స్మాల్, కూల్, హాట్, ఫ్లాట్, లాంగ్, షార్ప్, బ్యూటిఫుల్, అగ్లీ, స్ట్రాంగ్, వీక్ ఆర్ యాడ్జెక్టివ్. సో ఇందులోనే ఇంకా ఏమొస్తాయి? స్క్వేర్, ట్రయాంగిల్. సో ఇవి షేప్స్ గురించి కూడా వస్తుంది. షేప్స్ గురించి వస్తుంది, కలర్ గురించి వస్తుంది. బ్లూ, బ్లాక్, రెడ్, స్ట్రాంగ్, వీక్. సో వాటి గురించి కూడా మనకి యాడ్జెక్టివ్లో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ ఏ పప్పీ. ఏ పప్పీ? బ్లూ కలరా, రౌండా, స్మాల్? ఇక్కడ చిన్నది స్మాల్ పప్పీ ఇచ్చారు బుక్లో అయితే, నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు. దిస్ ఈజ్ ఏ స్మాల్ పప్పీ. ఆప్షన్ సి అనేది కరెక్ట్. స్మాల్, దిస్ ఈజ్ ఏ స్మాల్ పప్పీ. సో ఎల్లో కలర్ పప్పీ ఇచ్చారు, మీకు ఎల్లో ఉంటే ఎల్లో కలర్ పప్పీ అని కూడా అనొచ్చు. సో ఇవి 3 లెసన్స్లో ఉన్న గ్రామర్ పాయింట్స్ అండ్ గ్లోజరీ. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి.